హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వసంత పంచమి శుక్రవారం రోజొచ్చింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు శుక్రవారం వచ్చిందంట. చాలా విశేషం అన్నారని ఇంకా పొద్దున్నే లేసి కసువంతా చిమ్మేసి ముగ్గేసుకొని నైటే సామాన్లన్నీ తోమేసుకున్నాను. కిచెన్ క్లీన్ చేసుకుంటాను. కిచెన్ సామాన్లంతా ఎత్తి పెట్టేసి వంట చేసేసుకున్నాను. గుడికి పోవాలని పప్పు, చికెన్ చేసేసేసుకొని ఇంకా 3 రోజుల నుంచి బాబు నాకు గులాబ్ జామ్ చేసిస్తావా అని అడుగుతున్నాడు. నేను చేసిలేను పోరా అంటే ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ నాన్న కాడికి పోయి నాకు గులాబ్ జామ్ చేసిస్తావా డాడీ అని అడిగాడు. కొడుకు అడగతే తండ్రి చేసుకుంటూ ఉంటాడా, ఇంకా చేస్తూ ఉన్నారు. పాప 3 o'clock లేస్తుంది. దానికి టీయో బూస్టో ఏదైనా ఇస్తే తన పాటికి తను చదువుకుంటూ ఉంటుంది. సరే ఇంకా అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా పూజ చేసుకుందాము అని నేను లేచిన వెంటనే పూజ చేసుకోనండి. అన్ని పనులు చేసుకొని ఆ తర్వాత పూజ రూమ్కి వచ్చి నిదానంగా పూజ చేసుకునే అలవాటు. దేవుడికి ప్రతిరోజు దాదాపు పూ పూజకు సరిపోయే పూలు వస్తున్నాయి. శంఖం పూలు కూడా ఒక 8 అట్ట వస్తున్నాయి. అరచేతి అంత సైజులో తమలపాకు వస్తుంది. అది దేవుడి కాడ తాంబూలంగా పెట్టి నేను తింటున్నాను. మంచిది అని చెప్పిన తర్వాత నన్ను చాలామంది అడిగారు, పసుపులో ఏం కలుపుతున్నావు అని. నేను గడ్డ పెరుగండి, ఎంగిలి చేయకుండా పెరుగుని పక్కన పెట్టుకుంటాను ఒక బాక్స్లో. అది వచ్చి నేను దేవుడికి వాడుకుంటాను. అది నేను కలిపేసుకొని గడపలకి, తులసి కోటకి అట్టా పూజించుకుంటున్నాను. షైనింగ్గా ఉంటుంది, బాగుంటుంది. అది మంచిదని నేను ఇట్ట చేసుకుంటున్నాను. మళ్ళా వచ్చి స్వీట్ చేసేస్తుంటే స్వీట్ తినేసి ఇంకా బయలుదేరాను. మేము పోయేది మూలపేట శివాలయము. అక్కడ సరస్వతి స్వామి ఆలయం ఉంది. 1100వ శతాబ్దంలో కట్టిన ఆలయం ఇది. మూలపేట అని పేరు వచ్చిందంటే మూలస్థానంలో శివుడు ఉంటాడు కాబట్టి మూలపేట అని పేరు వచ్చింది. ఇది నెల్లూరులో చాలా ఫేమస్ అయిన గుడి. ఇక్కడ సరస్వతి ఆలయంలో అమ్మవారికి బంగారు చీర కట్టినిండ్రు. ఆ రోజు వచ్చి వసంత పంచమి కాబట్టి చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం, ఇంటర్ 10th పిల్లకాయలకి పెన్నులు, స్కేలు దానికి సంబంధించింది కూడా ఐవోర్లే ఇస్తూ ఉన్నారు. నేను పాపకి 10th కాబట్టి అర్చన చేయించుకొని అవును వచ్చాను. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మన రాసులకి సంబంధించిన చెట్లు ఉంటాయి. అక్కడ రాసు ఉంటుంది ఎన్ని సార్లు తిరగాలని, అన్నిసార్లు తిరిగితే మంచిది.